నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశుగ్రాసం పండించేందుకు రైతులు ముందుకు రావాలి. పశు వైద్యశాల ఏడీ శ్రీనివాస్. దివ్యాంగుల సదరం సర్టిఫికేట్లు వెరిఫికేషన్ జరగడానికి గల కారణం 2019 నుంచి 2024 వరకు నిజమైన పెన్షన్లు తీసివేయడమే. జనసేన పార్టీ నాయకులు గోగనాథశేషు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు. బాపట్లలో ప్లాస్టిక్ నిషేధం చేయడం జరిగిందని, ప్లాస్టిక్ను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి అన్నారు. బాపట్ల పట్టణంలోని పలు షాపులపై దాడులు నిర్వహించారు. ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. మన శానిటేషన్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడకూడదు. దీనివల్ల ఉండే అనర్థాల గురించి పబ్లిక్ మీటింగ్స్లోను అవేర్నెస్ మీటింగ్స్లోను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన కలెక్టర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా లాస్ట్ ఆగస్టు 1 నుంచినే మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బంద్ చేయడం, అదేవిధంగా మన పట్టణంలో ఉండే అన్ని హోటల్స్కు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ హోటల్లో కూడా ఆగస్టు 15 తర్వాత వాటర్ బాటిల్స్ కూడా యూజ్ చేయకూడదు. క్లియర్గా ఎవరు యూజ్ చేసినా మనం ఫైన్ వేయడము, ఆ మెటీరియల్ సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా కొంతమంది వాళ్ళ అంటే తెలియకుండా తీసుకొచ్చి గోడౌన్లో పెట్టి అమ్ముతున్నారు. వాళ్ళ మీద కూడా ఇమ్మీడియట్గా మన బాపట్ల పట్టణంలో సింగిల్ ప్లాస్టిక్ యూజ్ని బ్యాన్ చేసి పర్యావరణంగా మన బాపట్లను స్వచ్ఛ బాపట్లగా తీర్చిదిద్దడానికి అందరం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మన పట్టణంలోని ప్రజలందరూ కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం. ఓకే, ఎందుకంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మన జీవో నెంబర్ 92 కన్నా జీవో ప్రకారం క్లియర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం శానిటేషన్ సెక్రటరీస్కు, అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్స్కు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వీళ్ళతో పాటు డిస్టిక్ లెవెల్లో ఒక కోఆర్డినేషన్ కమిటీని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రకారం ఎవరైనా సరే ఈ ప్లాస్టిక్ ఇన్స్పెక్షన్ పోయినప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ని అడ్డగించినట్లయితే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ కేసు చేయడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో 120 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉండే ప్లాస్టిక్స్ని అందరూ బ్యాన్ చేయడం, కొనడం కానీ అమ్మడం కానీ చేయాలని కోరుకుంటూ పబ్లిక్ని కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. వరదలను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులను ఆదేశించారు. కొల్లూరు మండల లంక గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈరోజు మనకి కృష్ణా నది మీద ప్రకాశం బ్యారేజ్ నుంచి అవుట్ఫ్లో 5,13,000 క్యూసెక్స్ అవుట్ఫ్లో రిలీజెస్ డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది. సో మనకు బాపట్ల జిల్లాలో ఇది మొట్టమొదటి హ్యాబిటేషను లంకా గ్రామం. అంటే ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు అవుట్ఫ్లో ఏవైతే వస్తాయో మొట్టమొదట తగిలేటువంటి లంకా హ్యాబిటేషన్ ఇది, చిలుమూరు లంక. సో ఈ నుంచి మొదలుకొని ఈ కొల్లూరు మండలము, బట్టిప్రోలు మండలము, రేపల్లె మండలంలో సుమారుగా 22 హ్యాబిటేషన్స్లో లంకా హ్యాబిటేషన్స్ ఉన్నాయి. వీటి చుట్టూ కూడా నీళ్లు చేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనము ఫస్ట్ లెవెల్ వార్నింగ్ 3,97,000 వాటర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. సో ఫస్ట్ వార్నింగ్ ఆల్రెడీ 2 రోజుల నుంచి నడుస్తుంది. మనం ఇప్పుడు 5,13,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వెళ్తూ ఉంది. మరి ఇప్పుడు శ్రీశైలం బ్యారేజ్లో అవుట్ఫ్లో చూసుకున్నప్పుడు అక్కడ కూడా మోర్ దాన్ 5 lakhs అవుట్ఫ్లో వస్తూ ఉంది. శ్రీశైలం 5,17,000 వస్తున్నట్టుగా ఉంది. నాగార్జున సాగర్లో కూడా 4,90,000 పైగా వస్తూ ఉంది. పులిచింతల్లో కూడా రమారమి నాగార్జున సాగర్లో వచ్చినంత అవుట్ఫ్లో అక్కడ కూడా వస్తూ ఉంది.
ప్రకాశం బ్యారేజ్లో చూసుకున్నప్పుడు 5,13,000 వస్తుంది. 5,65,000 దాటగానే మనం సెకండ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నది పైన. సో మరి ఇప్పుడు నేను రోడ్లు అన్నీ పరిశీలించుకుంటూ వస్తున్నాను. ప్రస్తుతం మనం ఈ ప్రభుత్వ కాలంలో ఏదైతే మనం ఇప్పుడు వచ్చామో ఈ ఆర్ఎండ్బి బీటీ రోడ్డు, ఈ రోడ్డు పోయిన వరదలప్పుడు బీభత్సంగా కొట్టుకుపోయింది, మొత్తం కూడా శిథిలమైపోయింది అదంతా కూడా. దీన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వానికి నివేదించడం, వెంటనే నిధులు తెప్పించి ఈ రోడ్డుని చాలా పకడ్బందీగా దగ్గరుండి అన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోడ్డు ఉండడం వల్ల వాళ్ళందరికీ ధైర్యం ఉంది, ఫెసిలిటీ కూడా ఉంది. మరి నీళ్ళ విషయానికి మనం చూసుకున్నప్పుడు సుమారుగా 7 లక్షల వాటర్స్ రిలీజెస్ వచ్చేంత వరకు కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చే ప్రమాదం లేదు, లేదా రోడ్ కనెక్టివిటీ ఇబ్బంది జరిగేటువంటి ప్రమాదం లేదు అనేది ఇక్కడున్న మన అధికారులు అండ్ ప్రజలు అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ప్రతి హ్యాబిటేషన్లో కూడా 25 మంది సచివాలయ ఉద్యోగుల్ని ప్లేస్ చేసాం, అక్కడ పెట్టాం. ప్రతి హ్యాబిటేషన్కి 2 మండల స్థాయి అధికారుల్ని అక్కడ పర్యవేక్షణ చేయడానికి పెట్టాము. అదేవిధంగా ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని పెట్టాము. అట్లనే ఎక్కడైతే ప్రజలు నీళ్ళల్లో దిగే అవకాశం ఉందో, లేదా మునిగిపోయేదానికి అవకాశం ఉందో, ఎక్కడైతే కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీళ్ళలోకి వెళ్తారో, ప్రయాణం కోసం నీళ్ళలోకి దిగే అవకాశాలు ఉన్నాయో అటువంటి పాయింట్స్ అన్నిట్లో ఆర్డీఓ, డిఎస్పీ వాళ్ళ పోలీస్ ఎంప్లాయీస్ని, రెవెన్యూ ఎంప్లాయీస్ని రెయ్యి పగలు కాపలాగా కూడా పెట్టారు. వినాయకుడి మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు సూచించారు. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారికి అందరికీ కూడా వినాయక చవితి అంటే విగ్రహ ప్రతిష్టాపన వినాయక చవితి 27వ తారీఖు జరుగుతుంది. అక్కడి నుంచి నిమజ్జన కార్యక్రమాలు 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9, 11 అలా 15 రోజుల వరకు కూడా కార్యక్రమాలు. దీనికి సంబంధించి గత సంవత్సరం సుమారుగా 410 పర్మిషన్లు రావడం జరిగింది. ఈ సంవత్సరం ప్రభుత్వం వారు, మా డీజీపీ గారు అంతా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం, ఆన్లైన్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మైక్ పర్మిషన్ మాత్రం చట్ట ప్రకారం చెల్లించాల్సినటువంటి ఫీజు మీ సేవ ద్వారా కానీ చలానా రూపంలో కానీ చెల్లించాలని తెలియపరచడం. అలాగే మండపాల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రాపర్ లైటింగు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి పర్మిషన్ తీసుకొని వారి ద్వారా ఏర్పాటు చేసుకోవాలని, అంతేకాకుండా ఎలక్ట్రిక్ చోర్యం లాగా తీగలకి కొక్కేలేసి వేయటం కానీ అటువంటి ప్రమాదాలు జరగవచ్చు. అటువంటి వాటిని నిరోధించడానికి చట్ట ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని, ఏదైనా ఆర్గనైజర్స్ ఎవరైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ అక్కడ పర్యవేక్షించుకోవాలని, రాత్రిపూట కూడా వాళ్ళు కార్యకర్తలు అది వినాయక కమిటీ సభ్యులు కూడా ఉండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సహకరించాలని, అలాగే మా సైడ్ నుంచి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క విగ్రహం, మెయిన్ విగ్రహం అన్నిటికీ కూడా ఒక పాయింట్ బుక్ ఏర్పాటు చేసి పెట్రోలింగ్ ఏర్పాటు చేసుకొని మా సైడ్ నుంచి కూడా మానిటర్ చేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా వినాయక ప్రతిష్ఠన చేసుకొని సుఖ సంతోషాలతో కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగుల యొక్క సదరం సర్టిఫికేట్లు వెరిఫికేషన్ జరగడానికి గల ముఖ్య కారణం 2019 నుంచి 2024 వరకు నిజమైన పెన్షన్లు తీసివేయడమే అని జనసేన పార్టీ నాయకులు గోగన ఆదిశేషు అన్నారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో గల జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. దివ్యాంగుల సర్టిఫికేట్లు తీసివేయడం మొదలుపెట్టింది జగన్ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఒక్కొక్క నియోజకవర్గానికి దొంగ సర్టిఫికేట్స్ ద్వారా 3,000 వరకు దొంగ పెన్షన్లు ఇచ్చారని ఆరోపించారు. అందులోని అవకతవకలు వెతికి ఈ కూటమి ప్రభుత్వం నిజమైన దివ్యాంగులకు న్యాయం చేసే పనిలో ఉన్నదన్నారు. ప్రస్తుత వైసీపీ నాయకులు, వైసీపీ దివ్యాంగుల నాయకులు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో 95,000 మంది దివ్యాంగుల పెన్షన్లు తీసివేయడం జరిగిందన్నారు. పెన్షన్లు తీసివేయడం మొదలుపెట్టింది వైసీపీ కదా అని ప్రశ్నించారు. దివ్యాంగుల సర్టిఫికేట్స్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్న వారు మీరు కాదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో దివ్యాంగుల నాయకులు కోకి రాజశేఖర్ రెడ్డి, కంది వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పశుగ్రాసం పండించేందుకు అరెకరం పొలం ఉన్న రైతులు అర్హులని వారికి బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని బాపట్ల పశువైద్య సేవ ఏడి శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల పశువైద్యశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. నమస్కారం అండి. బాపట్ల పశువైద్యశాలకు సంబంధించినటువంటి పశువైద్యశాలలో ఉన్నటువంటి పశుపోషకులందరికీ కూడా విజ్ఞప్తి. ఇప్పుడు మన దీనిలో పశుగ్రాసం పెంపకానికి సంబంధించి ఒక 1/2 ఏకర్ కనుక పెంచుకోగలిగితే దానికి 37,000 రూపాయలు మరి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పశుపోషకులు అయి ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళు అర్హులు. దీనిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా ఎవరైనా కానీ అర్హులు అవుతారు. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి రైతు సోదరులు, పశుపోషకులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సమీపంలో ఉన్నటువంటి పశువైద్యశాలను సంప్రదించినట్టయితే వాళ్ళు అక్కడ మరి అప్లికేషన్స్ ఇస్తారు. అప్లికేషన్స్ ఫిల్ చేసి కనుక ఇచ్చినట్టయితే ఈ పథకానికి అర్హులు అవుతారు. కాబట్టి ఈ పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏదైనా మరిన్ని వివరాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సమీపంలో ఉన్నటువంటి పశువైద్యశాలను సంప్రదించినట్టయితే మేము రైతు సోదరులందరికీ కూడా ఈ పథకాన్ని మరి వాళ్ళకు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి ఎలాంటి కొలెటరల్ గ్యారెంటీ అంటే ఎలాంటి హామీ లేకుండా ఓన్లీ పశుపోషకులు అయితే కనుక అట్లాంటి వాళ్ళని ఎవరైతే ఈ పశుపోషకులు నిమగ్నమై ఉన్నారో వాళ్ళకి పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి మరి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి వాళ్ళు పశుపోషకులని ధృవీకరించేటువంటి ధృవీకరణ అవసరం అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డు కావాల్సిన వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించినట్టయితే వాళ్ళు మరి ఒక అప్లికేషన్ అది ఇస్తారు. దీనికి సంబంధించి కూడా ఎలాంటి హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు కేవలం పశుపోషకులు అయితే కనుక సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఎవరైనా సరే ఈ పథకానికి అర్హులు. కాబట్టి ఈ పథకాన్ని ఇప్పటివరకు జిల్లాలో సుమారుగా మరి 11,000 మంది లబ్ధిదారులు మరి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ పథకానికి ఇంకా ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పెట్లవారిపాలెం, కల్లపాలెం, అదేవిధంగా బాపట్ల రోడ్డు మండలం ఉన్నటువంటి రైతు సోదరులు, పశుపోషకులు ఎవరైనా సరే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే కనుక మీరు మరి పశువైద్యశాలలో కానీ అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి పశువైద్యశాలలో కానీ సంప్రదించినట్టయితే మరి ఈ పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాము. సూర్యలంక బీచ్లో సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. ప్రపంచ టూరిజం దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మనం ఏమేం చేయాలి అనేటువంటిది. సో ఇప్పుడు మనం మ్యాక్రో లెవెల్లో ఏమనుకున్నాం, ఈ 10 అనుకుంటున్నాం. ఇందులో స్పోర్ట్స్ ఏ రోజు పెట్టాలి, ప్రతిరోజున ఒక్కరోజైనా కల్చరల్లో రోజు ఉండాలి. కల్చరల్ మనము డయాస్ సూర్యలంకలోను వాడరేవులో రెండిట్లో నడిచేటట్టు పెడితే క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. అక్కడ ఒక ఈవెంట్, ఇక్కడ ఒక ఈవెంట్, అట్లా చేయలేమా? చేయొచ్చు. ఓకే. సో నేను ఇప్పుడు అమ్రపాలి గారితో మాట్లాడి ఒక కోఆర్డినేషన్ మీటింగు స్టేట్ నుంచి ఎవరెవరిని పెడతారు ఈ ప్రోగ్రామ్కి అని చెప్పి అడిగి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అరేంజ్ చేయమన్నాం. కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి చేసుకుంటే ఈ 2 అయిపోయిన తర్వాత మేము ప్లేస్ కూడా డిసైడ్ చేస్తాం. అది సీఎం గారి ప్రోగ్రామ్ ఇక్కడే చేద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశుగ్రాసం పండించేందుకు రైతులు ముందుకు రావాలి. పశువైద్యశాల ఏడీ శ్రీనివాస్. దివ్యాంగుల సదరం సర్టిఫికేట్లు వెరిఫికేషన్ జరగడానికి గల కారణం 2019 నుంచి 2024 వరకు నిజమైన పెన్షన్లు తీసివేయడమే. జనసేన పార్టీ నాయకులు గోగనాథ్ శేషు.
పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.